NeoProView లాక్ ప్రోగ్రామింగ్. ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ పాస్వర్డ్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేది చెప్తున్నా. స్టార్ హ్యాష్ డిఫాల్ట్ పాస్వర్డ్ 1 2 3 4 5 6 హ్యాష్ తర్వాత 1 అడ్మినిస్ట్రేటివ్ పాస్వర్డ్ క్రియేట్ చేయాలంటే 1 పాస్వర్డ్ క్రియేటింగ్కి 6 డిజిట్స్ పాస్వర్డ్ కొట్టాలి. 4 5 6 7 8 9 హ్యాష్. మీకు నచ్చిన ఏదైనా పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవచ్చు ఈ విధంగా. 6 7 8 9 హ్యాష్. అడ్మినిస్ట్రేటివ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ఎట్ ఏ టైంలో ఫింగర్ ప్రింట్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అడ్మినిస్ట్రేటర్ది. అది 6 టైం పెట్టి తీయాలి. ఇలా ఇది అడ్మినిస్ట్రేటివ్ పాస్వర్డ్ అండ్ ఫింగర్ ప్రింట్ అనేది క్రియేట్ అయింది. ఓకే, స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది. స్క్రీన్ ఆఫ్ అయిన తర్వాత మనం ఒకసారి జస్ట్ చెక్ చేసుకుందాం. లాకింగ్ అయ్యింది. దీన్ని పాస్వర్డ్తో అన్లాక్ చేసి చూద్దాం. అన్లాక్ అయింది. ఇది అడ్మినిస్ట్రేటివ్ పాస్వర్డ్తో అన్లాకింగ్ అనేది చేసాం. అలానే ఇప్పుడు ఫింగర్ ప్రింట్తో కూడా అడ్మినిస్ట్రేటివ్ ఫింగర్ ప్రింట్తో కూడా అన్లాక్ చేసి చూపిస్తాను. ఇది అడ్మినిస్ట్రేటివ్ తాలూకా పాస్వర్డ్ అండ్ ఫింగర్ ప్రింట్తో అన్లాకింగ్ అయింది. అలానే ఇప్పుడు యూజర్ పాస్వర్డ్ అండ్ యూజర్స్ తాలూకా పాస్వర్డ్, ఫింగర్ ప్రింట్, RFID కార్డ్స్ యాక్టివేట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ స్టార్ హ్యాష్ మనం పెట్టుకున్న అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ కొట్టి హ్యాష్ కొట్టాలి. తర్వాత 1 ఇప్పుడు యూజర్ పాస్వర్డ్స్ క్రియేటింగ్ కాబట్టి 2 కొడతాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ యూజర్కి సంబంధించిన వాళ్ళ అదర్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. కన్ఫర్మేషన్కి సేమ్ అదే పాస్వర్డ్ మళ్ళీ కొట్టి హ్యాష్ కొట్టాల్సి ఉంటుంది. ఇది యూజర్ పాస్వర్డ్ అనేది క్రియేట్ అయింది. అదే టైంలో యూజర్ది ఫింగర్ ప్రింట్ కూడా క్రియేట్ చేసి చూపిస్తాను చూడండి. అడ్మినిస్ట్రేటర్ తాలూకా పాస్వర్డ్ కూడా క్రియేట్ అయింది. అలానే RFID కార్డు కూడా యూజర్ది మీకు ఇది అవుతుంది చూడండి. యూజర్ది RFID కార్డు కూడా క్రియేట్ అయింది. ఎట్ ఏ టైంలో మనం 4 కార్డులు చేసుకుందాం అనుకున్నా మీరు చేసేసుకోవచ్చు. సెకండ్ కార్డ్, అలానే థర్డ్ కార్డ్, అలానే ఫోర్త్ కార్డ్. అంటే ఇప్పుడు మీకు యూజర్ తాలూకా పాస్వర్డ్ క్రియేట్ అయింది, అలానే ఫింగర్ ప్రింట్ క్రియేట్ అయింది, RFID కార్డ్స్ కూడా మీకు క్రియేట్ చేయడం జరిగింది ఎట్ ఏ టైంలో. ఇప్పుడు దీన్ని లాక్ చేసి అన్లాక్ చేసి చూపిస్తాను. యూజర్ తాలూకా ఫింగర్ ప్రింట్, అలానే యూజర్ది పాస్వర్డ్తో కూడా మీకు చేసి చూపిస్తా. ఇది యూజర్ది పాస్వర్డ్, అలానే యూజర్ది RFID కార్డుతో కూడా మీకు చేసి చూపిస్తా. అలానే సెకండ్ RFID కార్డ్, అలానే థర్డ్ వన్, అలానే ఫోర్త్.
ఇప్పుడు మీకు 4 RFID కార్డ్స్తో కూడా అన్లాకింగ్ అనేది అయ్యింది. ఇప్పుడు యూజర్ పాస్వర్డ్ క్రియేట్ అయింది, అలాగే యూజర్ RFID కార్డ్ క్రియేట్ అయింది, అడ్మినిస్ట్రేటివ్ పాస్వర్డ్, అడ్మినిస్ట్రేటివ్ ఫింగర్ ప్రింట్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం నియో ప్రో వ్యూది ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. ఇందులో యాప్ త్రూ ద్వారా కూడా అన్లాక్ చేయొచ్చు త్రూ వైఫై. అది కూడా ఒక వీడియో చేసి పెడతాను, తర్వాత చూడండి.